మృదుల ఏమైంది? వెనక కరెంటు బోర్డు షాక్ ఇచ్చి సావచ్చు. పవర్ మధుగారు స్విచ్ ఆఫ్ చేయండి, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. త్వరగా వెళ్ళండి, త్వరగా. ఎందుకు త్వరగా? ఎందుకు? అరే పిచ్చా నీకేమన్నా? ఏమైంది? మధుగారు తొందరగా వెళ్ళండి, త్వరగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. మెయిన్ ఆఫ్ చేయండి మధుగారు. మృదుల ఏమైంది చెప్పు. చెప్పమ్మా. మృదుల ఏమైంది? రే కౌరు వెళ్ళు, మంచినీళ్ళు తీసుకురాపో వెళ్ళు. అలాగేనే. చెప్పు మృదుల ఏమైంది? మృదుల ఏమైంది? వదిన వాటర్ తాగు. తాగమ్మా. మృదుల ఇదిగో ముందు మంచినీళ్ళు తాగు. తాగమ్మా. నీళ్లు తాగి కూడా సావచ్చు. అయ్యో ఇక్కడ ఎవరు ఏం తాగద్దు, ఏం ముట్టుకోవద్దు. మృదుల పిచ్చ. వద్దు. మృదుల ఏమైంది? మృదుల ఏమైంది నీకు? మృదుల 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 ఏమైందమ్మా? మృదుల ఏంటమ్మా? ఏమైంది? ఏమైంది? ఎందుకు ఇలా మృదుల? మృదుల మృదుల ఏమైంది చెప్పు. చెప్పమ్మా. చెప్పమ్మా. మృదుల ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? ఏమైందమ్మా అసలు? వదినా ఏమైంది? వదినా నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. ఏమైందో చెప్పు. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏమైంది వదినా? ఏం జరిగింది? ఏమైంది మృదుల? ఏమైంది? అమ్మగారు మీకు ఫోన్. మళ్ళీ ఫోన్ వస్తుంది. ఎవరు? చెప్పు మృదుల. ఎవరు మృదుల? అదే ఫోన్ చేసిన. ఎవరమ్మా? ఎవరు వదినా? ఎవరు మృదుల? ఎవరమ్మా? హలో హలో. నువ్వు తీసినవేంది? నా ఫోన్ తీనికి కూడా భయపడతాందా నీ పెండ్లాం? ఏంది? నిజంగా అందరూ పోతారని భయపడిందా ఏంది? పాయసంలో ఇషం కలిపిన, కరెంటు షాక్ పెట్టినా అని ఓ చిన్న పిట్ట కథ చెప్పిన. పాపం నిజమని నమ్మేసి ఇల్లు పీకి పందిరేసిందిలే. చూసినవా నిల్సున్న చోటనే మీ ఫంక్షన్ ని ఎట్లా చెల్లా చెదురు చేసిన్నో? ఏ కనకం పిచ్చి పట్టిందా నీకు? ఆటలాడుతున్నావా? గట్ల గరమైతవేంది? గీ మాత్రానికే మీకు మండితే నన్ను రోడ్డును పడేసినట్టు చేసిండ్రు. నాకెంత మండాలే, నేనేం చెయ్యాలి? ఏ కనకం, నువ్వు చేసిన పాపాలకి పోలీసులకు అప్పగించి జైల్లో ఊచలు లెక్క పెట్టేట్టు చేయకుండా పోన్లే పాపం అని వదిలేశావనా? మళ్ళీ మాతో ఆటలాడుతున్నా? అవ్వా అక్క, నన్నుగా అప్పుడే పోలీసులకి పట్టించాల్సింది. వదిలేసి తప్పు చేసినావు. అయినా నేనేమన్నా నీ మొగుడిని అడిగినా? ఆస్తిలో వాటా అడిగినా? ఇస్తే పోయేదేముంది? ఆస్తితో పాటు నీ మొగుణ్ణి తీసుకోపోమని చెప్పి తోకలాగే వెనకాలి వచ్చి అందరూ నన్ను బయటకు పంపించిండ్రు. నేను వదులుతానా?
గీ కనకం కామెడీగా ఒక కథ చెప్తేనే ఎట్లుంటుందో చూసినావు కదా. ఇక పగబట్టి మీద పడితే ఎట్లుంటదో, ఎవరుంటారో, ఎవరు ఎట్లా ఎప్పుడు పోతారో దినాలు లెక్క పెట్టుకోండ్రి. అవును వదినా, ఇప్పటికే దానివల్ల ఉన్న హ్యాపీ మూడ్ మొత్తం పోయింది. ఇంక చాలు, ముందే టెన్షన్ నుంచి బయటకు వచ్చేయి. అందరం సెల్ఫీ దిగుదాం. ఓ పవర్ లేదు కదా. ఇప్పుడు ఓకేనా? కమాన్ అందరూ స్మైల్ స్మైల్. పెద్దమ్మా ఏదో కార్యం అన్నారు, గురూజీని కలుద్దాం అన్నారు. ఇప్పుడు గురూజీ ఎందుకు? ఆయన ఏం కార్యం? ఏంటత్తయ్య, మీకు మనవాళ్ళని మనవరాలని ఎత్తుకోవాలని లేదా? ఎప్పటికీ మీరు అలాగా, మేము ఇలాగే ఉండిపోవాలా? గౌరవ్, నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది. నిన్ను మర్చిపోలేదు గౌరవ్, వెళ్తున్నా. సరే సరే, భోంచేద్దాం పదండి. పదండి. అవునా పెద్దమ్మా? నిజమా? థ్యాంక్స్ పెద్దమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హే జింగి చక్క అనయ్య, జింగి చక్క జింగి చక్క అనయ్య, చింగి చిక్క, చింగి చిక్క. రే ఏందిరా ఆ అరుపులేంది, గెంతులేంది? పిచ్చి కుక్క ఏమైనా కరిసిందా? కుక్కే. మ్యాటర్ ఏంటో తెలిస్తే నువ్వు ఇంకా పిచ్చికిపోతావు. మానసే నోడు మీరు కొట్టేసినావు కదరా పొట్టి సచ్చినోడా. వదినా, నువ్వు ఆగరా బాబు, ఆగు. అసలు విషయం ఏంటో చెప్పరా? ఇప్పుడే పెద్దమ్మ ఫోన్ చేసిందన్నయ్య, రేపే మన శోభనం. ఏ గుడ్ న్యూస్! ఏ రే ఇంట్లో కాదురా, పోయి ఊరంతా చాటింపు వేసుకో పో. అసలు నాకున్న సంతోషానికి ఊరంతా కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రపంచం మొత్తం చెప్పాలనుంది. ఇప్పుడే చెప్తానుండు. అరే గౌరవ్ గౌరవ్ ఆపు. ఏంటి అసలు కొంచెం కూడా సిగ్గు లేకుండా? సిగ్గేందుకు మృదులా? ఇన్నాళ్ళు వాళ్ళ ఉన్న బాధ, విసుగు, ఫ్రస్ట్రేషన్ అన్ని కలిపి ఈ శుభవార్త వినగానే సంతోషంగా మరి ప్రవాహంలా బయటకు వచ్చేస్తుంది. ఆ మాత్రం కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? ఏరా, ఆల్మోస్ట్ నా పరిస్థితి కూడా అంతే. అంతే మరి ఉంటుందన్నయ్య. మనకే ఏంటి, మన సిచ్యువేషన్ లో ఉన్న ప్రతి మగాడికి ఇలాగే ఉంటుంది. లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్. అవునరా. ఏహే ఆపండి. yes ఏంటి
మీరు కూడా సిగ్గు లేకుండా అన్నయ్య వీళ్ళకి మన బాధ అర్థం కాదు. మన సంతోషాన్ని ఎంజాయ్ చేయలేరు గాని మనకి చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అంతే. జై బాలయ్య. జై. ఏరు వీళ్ళు ఏంటి మానసే ఇది? అసలు చిన్నపిల్లల ఆ సంతోషం ఏంటి, గంతులేంటి మానసి, కొంచెం కూడా సిగ్గు లేకుండా? అట్లనా? వాళ్ళకి సిగ్గు లేకపోతే ఏంది? శోభను వనంగానే నీ చెక్కిళ్లలోకి ఎట్లా సిగ్గొచ్చేసిందో చూడు. అరే అయినా నా బుగ్గల్లో సిగ్గులు కాదు, నీ చెంపలే సిగ్గుతో ఎలా ఎరిపెక్కాయి చూడు. అబ్బా, నువ్వు కూడా మాటలు నేర్చినావు. మృదులా ప్లీజ్. అబ్బా ప్లీజ్ మృదులా, అర్థం చేసుకో. మృదులా ప్లీజ్, మృదులా అర్థం చేసుకో. ఏమైంది అన్నయ్యకి? మంచి మూడ్లో ఉన్నట్టున్నావు కదన్నయ్య. ఏమైంది గౌరవ్? మెల్లగా వదినా. పాపం అన్నయ్య అవస్థలు పడుతున్నట్టున్నాడు. కల్లో కూడా ముద్దుకి తిప్పలు తప్పట్లేదు. పొద్దు పొద్దునే మొదలు పెట్టావా? ఎప్పుడు ఏదో ఒక అల్లరి లేకుండా ఉండలేవా? అల్లరి కాదు వదినా, అటు చూడు అటు చూడు. ప్లీజ్ మృదులా, ఒక్క ముద్దు, ఒకే ఒక ముద్దు ప్లీజ్. ప్లీజ్ మృదులా, మృదులా ప్లీజ్. ఏంటి మృదులా విసిగిస్తావేంటి? ఒక్క ముద్దు ఇవ్వచ్చు కదా ప్లీజ్. మద్దు గారు. వదిన వదిన, ఆగు ఆగు ఆగు. అటు చూడు. ఇలా రండి ఇలా రండి. అయ్యో గౌరవ్ వద్దు, పిలవకు. రండి. ఏంటి గౌరవ్? మృదులా మృదులా, ఒకే ఒక ముద్దు. ఏంటి వీడిక్కడ పడుకున్నాడు? పెద్దమ్మా అవన్నీ తర్వాత, సైలెంట్గా చూడు. ఒక్క ముద్దు మృదులా, ఒక్క. అయ్యో గౌరవ్, మొత్తం పరువు తీస్తావేంటి? మధు గారు. మృదులా మృదులా ప్లీజ్. గౌరవ్ ఎందుకు? ఆగొదినా. అయ్యో వద్దు. పడిపోతాడ్రా. ఆల్రెడీ ఎప్పుడో పడిపోయాడులే, ఇప్పుడు పడేదేముంది. ఉండండి నేను చూసొస్తాను. ముద్దు మృదులా ప్లీజ్. మృదులా ప్లీజ్. గౌరవ్ ఒక్క ముద్దు అడిగితే ఇంత మురిపిస్తావేంటి ప్లీజ్. ఉండొదినా. అరే ఆగమంటుంటే.
అబ్బా, చాలా బాగుంది మృదుల. ఒక్క ముద్దు, ఒకే ఒక ముద్దు ప్లీజ్ నా కోసం. బాబు మన్మధరాజా, మన్మధరాజా. ఏమైంది? అందరు ఇక్కడ ఉన్నారేంటి? నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం బావా. పెర్ఫార్మెన్స్ ఏంటి నీ మొహం? సూపర్ పెర్ఫార్మెన్స్ అన్నయ్య, మొత్తం క్యాప్చర్ చేశాను. ఇదిగో కావాలంటే చూడు. చూడు చూడు చూడు, బాగా చూడు. పొద్దు పొద్దున వేరే పని లేదరా నీకు? వన్ చంపేస్తానమ్మా, వన్ చంపేస్తాను నేను. అయినా నువ్వు ఇక్కడ పడుకున్నావేంటయ్యా? అది అత్త, అది ఇక్కడ పడుకున్నావేంటి అంటే మృదులను చూస్తావేంట్రా? మా ఇంకా అర్థం కాలేదా పెద్దమ్మా? రాత్రి ఏదో ముద్దు అడిగినట్టున్నాడు, వదిన ఇవ్వనన్నట్టుంది. డిష్యు అయ్యి అలిగి ఇలా వచ్చి పడుకున్నట్టున్నాడు. అంతే కదా వదినా? పెద్దమ్మా అయితే కరెక్టే నేను చెప్పింది. అయినా తప్పంతా నీదే పెద్దమ్మా. పెళ్ళి ఇన్ని రోజులైనా ముహూర్తాలు అవి పెట్టకపోతే అన్నయ్యలాగే పాటలు పడాల్సి వస్తుంది. ఇంతకీ గురూజీ దగ్గరికి వెళ్ళి ఈరోజైతే ముహూర్తం పెట్టామన్నారు, మరి ఈరోజు అదేమన్నా ఉందా లేదా? మాట్లాడడం లేవయ్యా, ఈ రోజే ముహూర్తం. పెద్ద లిస్టే ఇచ్చారు, బజార్కెళ్ళి తీసుకురావాలి. తొందరగా రెడీ అవ్వండి. థ్యాంక్స్ అత్తయ్య. అన్నయ్య తొందరగా రా, రెడీ అవుదాం. పద 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 పద. మధుగర్, ఇంత వయసు వచ్చింది, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదొదినా. అవునదినా. మరి మీ సంగతేంటి? మాకు మనవళ్ళని ఇస్తున్నారా, మనవరాళ్ళని ఇస్తున్నారా? చెప్పండి. తలా ఇద్దరు కావాలి పిల్లల్ని ఇస్తాం. మీకేమైనా ప్రాబ్లమా? అయ్యో